శనార్థి అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తుగా ఉన్నా. మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో లాంగ్ బ్యాక్ ఎప్పుడో పోస్ట్ చేయాలి, కానీ నా ఫోన్ స్టోరేజ్ వల్ల పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు నేను గ్యాలరీ చూస్తున్నప్పుడు నాకు ఈ వీడియోస్ అన్నీ కనిపించేసాయి. సరే చలో ఎడిట్ చేసేసి పోస్ట్ చేద్దాము, ఒక మెమొరీ లాగా నాకు ఉండిపోతుంది కదా అనిపించింది. మేము ఫ్రెండ్స్ అందరం చాలాసార్లు అనుకుంటుండే కాలేజ్ డేస్లోనే ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదైనా టెంపుల్కి కానీ ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళి ఫ్రెండ్స్ అందరం బాగా ఎంజాయ్ చేయాలి, ఒక డే మొత్తం ఉండాలి అన్నట్టుగా అనుకొని మేమైతే మేడ్చల్ బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళినాము. అప్పుడప్పుడే టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. చుట్టుపక్కల కూడా అన్నీ బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి అంత దూరం మేడ్చల్ టెంపుల్కి వెళ్ళడం అంటే నిజంగా మాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంతమంది కలిసి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఎలా వెళ్ళాలో దారి తెలియట్లేదు. అక్కడ ఒక అన్నని అడిగినాము. అయితే ఏంటంటే మేము చెప్పులందరం వేసుకొని అక్కడి వరకు వెళ్ళాము. మళ్ళీ అక్కడ ఇప్పిన తర్వాత ఎవరైనా తీసుకుపోతారా, పోతాయా, లేకపోతే ఆ చెప్పులు కూడా పక్క పెట్టుకొని డబ్బులు అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎందుకు ఇదంతా అని చెప్పేసి అందరం వెళ్ళి ఆటోలో అయితే చెప్పులు పెట్టుకొని వచ్చినాము. అప్పుడే సమ్మర్ కాబట్టి, అంటే ఇది చాలా రోజుల క్రితం కదా వీడియో. సమ్మర్ వల్ల ఫుల్ అంటే ఫుల్ స్వెట్ వచ్చేయడము, మొహం అంతా జిడ్డుగా అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మేమందరం కలిసి లోపలికి టెంపుల్కి వెళ్తున్నాము. మేము వెళ్ళినప్పుడు ఇప్పుడైతే మాకు తెలియదు, కానీ మేడ్చల్ బద్రీనాథ్ టెంపుల్లో అయితే ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో మేమైతే కొంచెం వరకే వీడియో క్లిప్స్ అయితే తీయగలిగినాము. లోపలికి వెళ్ళినాక గుడిలో లోపలికి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేసేది ఏదైనా ఉంది అంటే కాలేజ్ డేస్లోనే. కాలేజ్ డేస్ తర్వాత ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నా మళ్ళీ ఆ డేస్ రాదు. ఎందుకంటే కొంతమంది జాబ్స్లో బిజీ ఉంటారు, ఇంకొంతమంది మ్యారీడ్ లైఫ్లో బిజీ ఉంటారు, ఇంకొంతమంది ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇట్లా ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్కలాగా మారిపోతూ ఉంటుంది. ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నా మళ్ళీ మనకి తిరిగి టైం అయితే రాదు. అందుకే ఉన్నప్పుడు ఫ్రెండ్స్తోని లైఫ్ని బాగా ఎంజాయ్ చేయండి. మళ్ళీ బిజీ అయిపోయిన తర్వాత అయ్యో నేను నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయలేకపోతున్నానే, వాళ్ళని చూసి వీళ్ళని చూసి బాధపడడం కంటే ఉన్నప్పుడు అందరితోని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే మీరు కూడా మెమోరీస్ని క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. లైఫ్లో ఏ లోటు లేకుండా ఉండిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ మేము అందరం కలిసి గంట కొట్టడానికి ట్రై చేస్తున్నాము. నేను ఎంత ట్రై చేసినా నాకైతే అందలేదు, బికాజ్ నేను కొంచెం పొట్టిగా ఉన్నాను కదా. అండ్ బయటికి వచ్చిన తర్వాత వ్యూ అయితే మస్తుంది గాయ్స్. దేవుడిని అయితే మంచిగా దర్శించుకున్నాం. బయటికి వచ్చినాక ఇట్లా అందరం ఫ్రెండ్స్ కలిసి ఒక్కరికి ఒక్కరం బొట్టు అయితే పెట్టుకుంటున్నాము. ఫ్రెండ్స్ అందరం కలిసి మంచిగా టెంపుల్కి అయితే వచ్చి నమస్తే దేవుని దర్శించుకోవడానికి చాలా రోజుల నుంచి అనుకున్నాము గుడికి రావాలని. ఫైనల్లీ మేము అనుకున్నట్టు అయింది. వీడియో స్కిప్ చేయకుండా ఇంకా చూడండి. ఫ్రెండ్స్ అందరం కలిసి సమ్మర్లో అయితే ఈ టెంపుల్కి వెళ్ళినాం కదా. ఫ్లోర్ అయితే మస్తు వేడిగా ఉండే. ఆ వేడికి అయితే మా కాళ్ళు సుర్ర కాలుతూ ఉండే. ఇక ఏం చేస్తాం, భరించుకోవాలి. అందుకే నీడలో కొద్దిసేపు ఉండడానికి ఇట్లా ట్రై చేసినాము. అండ్ కిందికి వచ్చిన తర్వాత మాకు తెలియకుండానే నందిని, అనూష, సుప్రియ అయితే కిందికి వెళ్ళి కొబ్బరికాయ కొడుతుంటే మేము కూడా వస్తామని చెప్పేసి ఇక మేమందరం కలిసి కిందికి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టినాము. చూస్తూ ఉండండి వీడియో అయితే ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. పూజ చే కొట్టే కాదు, గట్టి కొట్టు ఇది కింద ఆడబెట్టు, పైన తీసుకో. ఇది అక్కడ పెట్టు, ఇది తీసుకో. కొట్టు, గట్టి కొట్టు. హలో, ఏం చేస్తున్నావు? ఇంట్లో పవి కొట్టవా? తీది నా ఫింగర్ పెడతా. కొట్టు మరి గట్టిగా. నాకు ఇక్కడ పెట్టు. వెన్నెలా మొక్కుకో. చూపించాను ఘోరంగా పెట్టింది. నేనేమన్నా
దేవుడికి కొబ్బరికాయ కొట్టినాము, దేవుడికి మంచిగా మొక్కుకున్నాము. ఇంకా ఫుల్ ఎండ కొడుతుంది కదా, ఇక్కడైనా రిలాక్స్ అయిదామని చెప్పేసి ఇట్లా షెడ్ లోపలికి వచ్చి అయితే కూర్చున్నాము. ఇంకా వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం. ఏమైనా తిందామని చెప్పేసి అనుకుంటే మేము అన్ప్లాన్డ్గా వెళ్ళినాము. ఇంత అమౌంట్ తీసుకొని వెళ్ళాలి అది ఇది ఏం అనుకోకుండా అట్లా వెళ్ళిపోయినాం కదా. ఇంకా హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఏమైనా తిందాము అని చెప్పేసి అనుకున్నాము. కానీ అప్పటికి అందరికీ ఫుల్ టైర్డ్నెస్తోని ఆకలి కూడా, అంటే కొంతమంది ఏం చేసారంటే ఏం తినకుండా వచ్చేసినారు. గుడికి వెళ్తున్నాం కదా, నిష్టగా వెళ్ళి మంచిగా కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా మొక్కుకొని ఇంటికి వచ్చినాక తిందాము, లేదంటే బయట అందరం కలిసి ఎక్కడైనా తిందాము అనుకున్నాము. అట్లా కాలేదు. ఇక ఎండాకాలం కాబట్టి ఫుల్ అలసిపోయినట్టు అయిపోయి స్వెట్ వల్ల ఫుల్ వాటర్ దూప అయిపోయి ఉండే. మరీ అడిగిన వాటర్ బాటిల్ ఎవరైనా తెస్తున్నారంటే నేనే తెస్తున్నాను. ఇక మేమందరం కలిసి మేడ్చల్ టెంపుల్కి అయితే వెళ్ళినాం కదా. బద్రీనాథ్ టెంపుల్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. ఎక్కడికి మేడ్చల్ బస్ స్టాప్కి వచ్చిన తర్వాత ఏమైనా తిందాము అనుకున్నప్పుడు మా ఫ్రెండ్కి తెలిసింది, అంటే లాస్ట్ టైం తను వెళ్ళినప్పుడు ఇక్కడ తినిందంటే ఈ ఫాస్ట్ ఫుడ్లో. సో అక్కడ మేమందరం కలిసి ఇంకా రిలాక్స్ అవుతూ ఉండే. మేడ్చల్ బస్ స్టాప్ దగ్గర కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చినాం. బయట అయితే మంచిగానే ఉంది. ఇక్కడ కృష్ణ కేఎఫ్సి కృష్ణ అయినా ఇక్కడికి చెప్పండి. కేఎఫ్సి రెస్టారెంట్ బాగుంది, బయట చూడడానికి బాగుంది, లోపల కూడా చోటు బాగుంది. ఫుడ్ టేస్ట్ చేసి ఫుడ్లో ఎలా చూడండి. మేమైతే పొద్దు నుంచి ఏం తినకుండా వచ్చినాము, ఎందుకంటే తినకుండా వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది కదా అన్నట్టుగా ఫుడ్ ఏం తినకుండా కూర్చున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఓపిక ఉండాలి కాబట్టి ఫుడ్ ఏం తిన్నాం, లేదంటే ఇక్కడ ఉంటాం. అందరి మొహాలు ఆడిపోయినాయి అసలుకి. పొద్దున వచ్చిన మొహాలు ఒకటి, ఇప్పుడు వచ్చిన మొహాలు ఒకటి. మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఫుల్ కలిసిపోతాం. రేపు కాలేజ్ టుమారో కొట్టదు, నేను కొడతాం. అదేంటి పిల్లలు కొట్టుకుంటే కొడతావా? యాక్చువల్లీ ఈరోజు మాకు మిడ్ ఎగ్జామ్ ఉంది. మేము డుమ్మా కొట్టేసాను కొంచెం. అరే మీరు ఎలా ఉండొచ్చు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేడ్చల్ నుంచి ఇప్పుడు మేము ట్యాంక్ బండ్ వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మేము డే పాస్ తీసుకున్నాం. డే పాస్ తీసుకున్నందుకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి కొంచెం అట్లా ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేసుకున్నాం ఫ్రెండ్స్తో అనేసి. ఈ ఒక్క ఇయర్ మేము ఏం ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్ అందరం కలిసి. మళ్ళీ మాకు ఛాన్స్ వస్తుంది రాదు ఎంజాయ్ చేయడానికి. ఎట్లాగో ఈరోజు బయటకు వచ్చినాం, ఎట్లాగో మంచిగా ఎంజాయ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇంకొంచెం సేపు అలా ట్యాంక్ బండ్లో చూసి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. మీరైతే వ్లాగ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తుండే. చెప్పా కదా డే పాస్ తీసుకున్నామని చెప్పేసి. ఇక మేము ఆలోచిస్తుండే చార్మినార్కి వెళ్దామా ట్యాంక్ బండ్కి వెళ్దామా అని చెప్పేసి. బస్ అయితే ఎక్కినాము. ఆలోచిస్తుండే ట్యాంక్ బండ్ అని ఒక్కసారి అన్నాము, ఇంకోసారి ఏమో చార్మినార్ అన్నాము. ఇంకా అక్కడైతే ముగ్గురు ఫ్రెండ్స్ డ్రాప్ అవుట్ అయిపోయినారు, ఎందుకంటే పేరెంట్స్ కాల్ చేసినారని చెప్పేసి. ఇంకా ట్యాంక్ బండ్ ఎందుకులే అని చెప్పేసి పవిత్ర నేను ఏమనుకున్నాం, సరే చార్మినార్కి వెళ్దామని చేసి అప్పటికప్పుడు చార్మినార్కి వెళ్ళినాము. చార్మినార్కి వెళ్ళినప్పుడు మాకు టైం తెలియలేదు. ఏమనుకున్నామంటే ఒక 1 అవర్లో వెళ్ళేసి వస్తాం కదా అనుకున్నాం, కానీ వెళ్ళేసరికి 2 అవర్స్ పట్టింది. ట్రాఫిక్ ఉండి చాలా ఆగమాగం అయి ఉండే. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు అంటే ఇంటికి రిటర్న్ అవుతాము అన్నప్పుడు కూడా చాలా టైం అయిపోయింది. పేరెంట్స్ థ్యాంక్ గాడ్ ఇంకా మా డాడీ అయితే కాల్ ఏం చేయలేదు. ఇంకా వేరే వాళ్ళ పేరెంట్స్, నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి ఏడున్నారు ఎప్పుడు వస్తున్నారు అని కొంచెం టెన్షన్ పెట్టి ఉండే. మాకు చార్మినార్ తర్వాత మేము చార్మినార్లో కొంచెం సేపు స్ట్రీట్ షాపింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ మాకేం నచ్చలేదు. తర్వాత చేద్దాం, మళ్ళీ స్పెషల్గా ఎప్పుడైనా వద్దామని చెప్పేసి అనుకుని ఉండే. ఫ్యామిలీస్తోని బాగా ఎంజాయ్ చేస్తాము.
ఎట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్తో ఇంకా బాగా చిల్ అవుతూ ఉంటాము, కుళ్ళు జోకులు వేసుకుంటాము, ఏదేదో నవ్వుకుంటూ ఉంటాము. ఆ మూమెంట్ మనకి ఏమీ అర్థం కాదు. ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే ఫ్రెండ్స్ మనతో ఉండి మన పక్కన నవ్వుపిస్తూ ఉంటే ఆ డే అంతా పీస్ఫుల్గా ఉంటుంది. మన మైండ్లో ఏదైతే రన్ అవుతుంటాయో, మన బ్యాడ్ మూమెంట్ కానీ ఏదైనా మన మైండ్లో రన్ అవుతుంటుందో, అప్పుడు ఫ్రెండ్స్ అందరినీ చూస్తూ అందరం చిల్ అవుతూ ఉంటే అవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటాము. అట్లాంటి ఫ్రెండ్స్ మనకి దొరకడం కూడా చాలా రేర్. మీకు ఎవరైనా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ అయితే చెయ్యండి. మంచిగానే ముచ్చట్లు పెట్టుకుంటా అటు ఇటు మంచిగా తిరుగుతున్నాము, చూస్తున్నాము, ఇది కొందాము, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది కొందాము అనుకుంటున్నాము. ఇంకా టైం అయిపోతుంది, తెలియకుండానే చీకటి అయిపోతుంది. ఫ్రెండ్స్తో ఉంటే అంతే కదా ఫ్రెండ్స్. అయితే ఇంకా పేరెంట్స్ కూడా కాల్ చేసినారు, ఎప్పుడు వస్తారు ఏంది అది అని చెప్పేసి అంటుండే. మాకు తెలియకుండా మేమేం చేసినాము, వేరే రూట్కి వెళ్ళినాము. అక్కడ లిటరల్లీ మేము 45 minutes వెయిట్ చేసినాం బస్సు వస్తుందా అని చెప్పేసి. కానీ ఒక్క బస్సు కూడా రాలేదు. ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. నా బొట్టు కొంచెం డార్క్గా పెట్టుకున్నట్టుగా అట్లా ఉన్నాయి. ఏమైనా చెప్దామా? వీడియో ఎండ్ చేసిద్దామా ఇక్కడికి? కొంచెం సికింద్రాబాద్కి వెళ్ళాక ఆడ కొంచెం నా వ్లాగ్స్ కంటే దీనికి ఎక్కువ క్యూరియాసిటీ ఉంది కదా. ఫైనల్గా బస్ వచ్చింది, బస్సులో ఎక్కినాం, పోతున్నాం. ఇట్లా జరిగింది. అండ్ మీకు కూడా హ్యాపీనెస్, సాడ్నెస్ రెండు ఏ టైంలో అయినా సరే ఇలా కాల్ చేయాలి, వీళ్ళతో షేర్ చేసుకోవాలన్న ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. అలాంటి ఫ్రెండ్స్ మీకుంటే నిజంగా మీరు చాలా లక్కీ. ఇంతే ఇవాళ వీడియో. ఉంటాం మరి. బాయ్ గాయ్స్.